బులెటిన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడంతో పాటు గత 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మహిళలకు చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయటమే లక్ష్యంగా ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మహిళా బిల్లు పేరుతో తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టడంతో పాటు గత 9 ఏళ్లలో కేసీఆర్ కుటుంబం మహిళలకు చేస్తున్న ద్రోహాన్ని తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయటమే లక్ష్యంగా ఈ దీక్షకు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు మహిళా బిల్లు పేరుతో తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఈరోజు మహిళా గోసా బీజేపీ భరోసా పేరుతో బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా కార్యకర్తలు, బీజేపీ మహిళా నేతలు వీరందరూ కూడా పార్టీ కార్యాలయంలో మహిళా గోసా బీజేపీ భరోసా పేరు దీక్ష చేపడుతున్నారు. ఈ దీక్షకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న నాయకత్వం వహించున్నారు. పార్టీ సీనియర్ నేతలు విజయశాంతి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గీతామూర్తి వీరందరూ దీంట్లో భాగస్వాములయ్యే అవకాశం ఉంది. అయితే ఈ దీక్షను 11 గంటలకు బండి సంజయ్ ప్రారంభించి ప్రసంగించినాను. ఈ దీక్ష ముఖ్య లక్ష్యం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో తెరపైకి మహిళా రిజర్వేషన్ బిల్లు 23 సంవత్సరాలుగా రిజర్వేషన్ అమలు కావట్లేదంటూ ఏదైతే కవిత ఈరోజు ధర్నాకు శ్రీకారం చేస్తారో ఈ వ్యవహారాన్ని, అంటే తన పైన వచ్చిన ఆరోపణలను ప్రజల్లో విశ్వాసం లేకుండా చేసేందుకు కవిత ఈ కుట్ర తెరలేపింది, ఈ దీక్ష తెరలేపిందని బీజేపీ ఆరోపిస్తుంది. 9 సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు చేసిన ద్రోహాలు, అంటే మహిళల హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, అత్యాచారాలు కానీ వీటికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లిప్త ధోరణిని ఎండగట్టడంతో పాటు రాష్ట్రంలో రిజర్వేషన్ల విషయంలో, అంటే తాజాగా 3 ఎమ్మెల్సీలను కేసీఆర్ నామినేట్ చేశారు. దాంట్లో ఏ ఒక్క మహిళకు ఇవ్వలేదు. 33% కావాలి, జాతీయ స్థాయిలో కావాలి అనుకున్న డిమాండ్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేత కవిత మరి తన తండ్రికి చెప్పి 3 ఎమ్మెల్సీలు ఒక ఎమ్మెల్సీ మహిళకు ఎందుకు కేటాయించలేకపోయారు. దీని విషయంలో ప్రజల్లో ఎండగట్టడంతో పాటు మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, రాష్ట్రంలో మహిళా కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని ఒక అలంకారప్రాయంగానే ఉంచడం, మహిళా కమిషన్ ఇంతవరకు ఎడుగో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడ్డ కనీసం మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళి పరామర్శించలేదు. దీనిపైన ఎండగట్టాలి. ఇదే విధంగా చాలా ఉన్నాయి. ఇట్లా అంటే ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగినప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. నిన్న ప్రీతి మెడికో ఆత్మహత్య జరిగినప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం స్పందించలేదు. కేవలం ఒక 10 లక్షల రూపాయలు ప్రీతి కుటుంబానికి ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అని బీజేపీ ఆరోపిస్తుంది. దీని విషయంలో ప్రజలకు తెలియజేయాలి. అంటే బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ ఇప్పుడే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చాయి అనే విషయంలో ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ దీక్షను చేపడుతున్నారు. ఈ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా నేతలు అందరూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. కేసీఆర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మహిళా బిల్లు పేరుతోటి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలను రోడ్లెక్కించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని కూడా ఆరోపిస్తున్నారు బీజేపీ నాయకులు. ఇదే విషయంలో 2014 నుంచి అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి, అంటే 2014లో మొదటిసారి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఒక్క మహిళకు కూడా రిజర్వేషన్, అంటే మంత్రి పదవిని కల్పించలేదు. డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ఇవ్వలేకపోయారు. అంటే గడిచిన, అంటే 2018లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో
రాష్ట్రంలోని 16 లోక్సభ స్థానాలకు సంబంధించి 17లో ఒకటి అమ్మాయం పోయినా 16 లోక్సభ స్థానాలకు సంబంధించి సీట్లు కేటాయించిన ఒక నిజామాబాద్ నుంచి ఒక కవితకు తప్ప, అంటే కేసీఆర్ తన కూతురు తప్ప ఏ ఒక్క మహిళకు అవకాశం ఇవ్వలేదు. అంటే ఇట్లాంటి అన్నిటి కూడా ఎండగొట్టాలి. ఇవన్నిటి కూడా అంటే కుట్ర. ఎందుకు ఈ దీక్షలు చేస్తున్నారు, ఎందుకు ఈ ఇప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు గుర్తుకొచ్చింది అనే విషయంలో ప్రజలకు తెలియజేయాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజల్లో నిలదీయాలి అనే లక్ష్యంతో ఈ దీక్ష చేపడుతున్నారు శిరీష. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మనసును కదిలించే బాగా